Hello everyone, in this class we will be discussing about cyber kill chain. So both cyber kill chain and MITRE ATT&CK framework are the frameworks used in the cyber security. Unlike MITRE ATT&CK, which is a matrix of techniques, but cyber kill chain defines a sequence of events. Okay, na? So in 2011, Lockheed Martin developed cyber kill chain, which is similar to military concept of a kill chain, which describes the structure of an attack. So this cyber kill chain framework is a part of intelligence proven defense model for identification and prevention of cyber intrusion activities. Okay. Difference between cyber kill chain and MITRE ATT&CK ఏంటి అంటే MITRE ATT&CK లో టాక్టిక్స్ కి ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఏం లిస్ట్ చేయలేదు. బట్ సైబర్ కిల్ చైన్ లో ఏంటంటే స్పెసిఫిక్ గా స్టేజెస్ ఉంటాయి అండ్ దే హ్యావ్ సమ్ లీనియర్ స్ట్రక్చర్ అండ్ సీక్వెన్స్ అన్నమాట. ఓకేనా? Another difference is that cyber kill chain framework will address the cyber attack process in 7 phases at a high level. Okay, while the MITRE ATT&CK framework explores various techniques, tactics and procedures that relate to granular details of the cyber attack అన్నమాట. ఓకే, అంటే ఈ సైబర్ కిల్ చైన్ లో ఉన్న 7 స్టెప్స్ ని యూస్ చేసుకుని ఒక హ్యాకర్ సక్సెస్ఫుల్ గా ఒక అటాక్ ని చేయగలడు. ఓకేనా? సో ఆ 7 స్టెప్స్ ఏంటో చూద్దాం. So first one is reconnaissance. It is also known as recon or information gathering. So attackers will gather the information about their target to identify the vulnerabilities and potential entry points. అంటే టార్గెట్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాయి అన్నమాట. ఓకే, దిస్ రికానసెన్స్ ఈజ్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఏంటి? యాక్టివ్ రికానసెన్స్. అంటే దే గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్. ఓకే, సో కొన్ని హ్యాకింగ్ టూల్స్ లైక్ ఎన్మ్యాప్, వల్నరబిలిటీ స్కానర్స్, షోడాన్, బ్యానర్ గ్రాబింగ్ ఇలాంటి టూల్స్ ని యూజ్ చేసుకుని విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటాడు. ఓకేనా? సో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ఓపెన్ పోర్ట్స్ ఏమన్నా ఉన్నాయా, వాటి సర్వీసెస్ ఏంటి, వాటి వెర్షన్స్ ఏంటి, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, హోస్ట్ నేమ్స్, సర్వీసెస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి ఎందుకు చేస్తామంటే హోల్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ ఒక లూప్ హోల్ కానీ ఏమైనా వీక్నెస్ కానీ దొరకకపోతుందా అని రికానసెన్స్ యూజ్ చేసి ట్రై చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? రికానసెన్స్ లో సెకండ్ టైప్ పాసివ్ రికానసెన్స్. అంటే ఆ ఆర్గనైజేషన్ కోసం కానీ ఆ డివైస్ గురించి కానీ టార్గెట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకి ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. లైక్ హూ ఈజ్ లుకప్ లో ఆ వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని రిజిస్టర్ ఎవరు, అడ్రస్ కానీ ఏమైనా ఐడీస్ కానీ ఈమెయిల్ ఐడీస్, అలాగే వాటికి సంబంధించిన సబ్ డొమైన్స్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, ఈ డేటా మొత్తం వచ్చేస్తుంది హూయిస్ లుకప్ లో. సో యూజింగ్ టూల్స్ లైక్ హూయిస్, గూగుల్, వేపలైజర్, ఇంకా మ్యాటిగో ఇవన్నీ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారనమాట. సో ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తే ఆ అటాక్ అంత సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది. సో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెపనైజేషన్. సో డ్యూరింగ్ దిస్ ఫేజ్ ది అటాకర్ క్రియేట్స్ అండ్ అటాక్ వెక్టర్ such as remote access malware, ransomware, worm or virus that can exploit a known vulnerability. Okay, అంటే రికాన్ ఫేజ్ లో మనం వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఆ వల్నరబిలిటీకి సంబంధించిన ఎక్స్ప్లాయిట్ కానీ పేలోడ్ కానీ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. సో మెటాస్ప్లాయిట్, ఎక్స్ప్లాయిట్ డిపి, సోషల్ ఇంజనీరింగ్ టూల్ కిట్, బర్ప్ సూట్, ఎస్క్యూఎల్ మ్యాప్, మాల్టిగో ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. సో కొన్ని టూల్స్ లో
ఎక్స్ప్లాయిట్ కోడ్స్ కానీ పేలోడ్స్ కానీ బై డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, సో వాటిని యూజ్ చేసుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇన్ కేస్ లేకపోతే హ్యాకర్ విల్ రైట్ హిజ్ ఓన్ కోడ్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ జనరేట్స్ హిజ్ ఓన్ పేలోడ్ అనమాట. సో మనకి ప్రతి ఆర్గనైజేషన్కి కొన్ని సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి కదా, లైక్ ఫైర్ వాల్ కానీ, యాంటీవైరస్, డిఎల్పి, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ అలాగా. సో హ్యాకర్ ఏం చేస్తాడంటే ఈ సెక్యూరిటీ లేయర్స్ అన్నిటినీ బైపాస్ చేసి విక్టిమ్ మిషన్లోకి పంపించడానికి ఈ పేలోడ్ని జనరేట్ చేస్తాడనమాట ఈ వెపనైజేషన్ ఫేజ్లో. ఓకే, ఆల్సో డ్యూరింగ్ దిస్ ఫేజ్ ది అటాకర్ మే ఆల్సో సెట్ బ్యాక్ డోర్స్ so that they can continue to access to the system if their original point of entry is identified and closed by the network administrator. Like suppose వాళ్ళు ఒక ఎంట్రీ పాయింట్ యూజ్ చేసుకుని అటాక్ చేస్తున్నారు అనుకోండి. సో ఇఫ్ నెట్వర్క్ అడ్మిన్ వాళ్ళ ఎంట్రీ పాయింట్ని కనిపెట్టేస్తే ఇంకా వాళ్ళు అటాక్ చేయడానికి అవ్వదు కదా. సో ఈ వెపనైజేషన్ ఫేజ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాక్ డోర్ క్రియేట్ చేసుకుంటారు, అంటే సీక్రెట్ డోర్. ఓకే, సో ఈవెన్ ఈ మెయిన్ ఎంట్రీ పాయింట్ దొరికిపోయినా కూడా దే కెన్ కంటిన్యూ అటాకింగ్ ఫ్రమ్ ది బ్యాక్ డోర్ అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? డెలివరీ. సో ఇన్ దిస్ స్టెప్ ది ఇంట్రూడర్ లాంచెస్ ది అటాక్ అండ్ ది స్పెసిఫిక్ స్టెప్స్ విల్ బి టేకెన్ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ అటాక్ దే ఇంటెండ్ టు క్యారీ అవుట్. అంటే ఇక్కడ అటాకర్ ప్రిపేర్ చేసిన పేలోడ్ని టార్గెట్ మిషన్స్లోకి పంపించాలి. ఓకే, ఎలా అంటే హీ కెన్ సెండ్ త్రూ ఎనీ వెబ్సైట్, ఈమెయిల్, సోషల్ మీడియా ఆర్ ఫిషింగ్ పేజెస్, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, యూఎస్బి యూజ్ చేసి పంపించవచ్చు. ఆర్ దే కెన్ ఆల్సో సెండ్ త్రూ ఎనీ ఇంటర్నల్ ఎంప్లాయ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అటాకర్ ఒక ఈమెయిల్ అటాచ్మెంట్ కానీ మెలీషియస్ లింక్ కానీ యూజ్ చేసి పేలోడ్ని ఇంజెక్ట్ చేయొచ్చు. ఓకే, this activity may also combine with social engineering techniques to increase the effectiveness of the campaign అన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, సో హియర్ malicious code is executed within the victim system. అంటే ఇక్కడ హ్యాకర్ ఏం చేస్తాడంటే తను జనరేట్ చేసిన పేలోడ్ సరిగ్గా వర్క్ చేస్తుందా లేదా, అంటే సెక్యూరిటీ కంట్రోల్స్ అన్నిటినీ బైపాస్ చేసి ఇది వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎక్స్ప్లాయిటేషన్. ఇట్ ఎక్స్ప్లాయిట్స్ ఎ వల్నరబిలిటీ టు ఎగ్జిక్యూట్ కోడ్ ఆన్ ది విక్టిమ్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఫేజ్ ఏంటి? ఇన్స్టాలేషన్. సో ఇమీడియట్లీ ఫాలోయింగ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఫేజ్ ది మాల్వేర్ ఆర్ ఎనీ అదర్ అటాక్ వెక్టర్ will be installed on the victim system అనమాట. సో ఇక్కడ హ్యాకర్ క్రియేట్ చేసిన పేలోడ్ని ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేస్తాడు. సో అక్కడ ఉండే యాంటీవైరస్, ఫైర్ వాల్ లాంటి సెక్యూరిటీ కంట్రోల్స్ని ఈ ఫైల్ని ఐడెంటిఫై చేయకుండా తన సిగ్నేచర్ని డెవలప్ చేసి ఆ ఫైల్ని ఆ ఆపరేటింగ్ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట. ఓకే, ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ చేస్తే యాంటీవైరస్ ఉంటుంది, ఫైర్ వాల్ ఉంటుంది, దే విల్ బ్లాక్ ది యాక్షన్స్ కదా. అందుకే కొంచెం ఆ సెక్యూరిటీ కంట్రోల్స్ మనల్ని కనిపెట్టకుండా మెజర్స్ తీసుకుని ఇన్స్టాల్ చేస్తాడనమాట. అలాగే ఈ ఇన్స్టాలేషన్ ఫేజ్లో మనకి రివర్స్ కనెక్టివిటీ కూడా అవుతుంది. అంటే ఒకసారి ఆపరేటింగ్ సిస్టంలో ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాక ఆ ఫైల్ హ్యాకర్కి రివర్స్లో కనెక్షన్ ఇవ్వాలి. అంటే తను ఎప్పుడైనా ఆ ఫైల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాడో అప్పుడు ఆ ఫైల్ యాక్సెసిబుల్గా ఉండేలాగా ఒక ఛానల్ని క్రియేట్ చేస్తాడనమాట. సో మీటర్ప్రిటర్ కానీ రిమోట్ యాక్సెస్ టూల్స్ కానీ యూస్ చేసి ఆ ఛానల్ని క్రియేట్ చేసుకుంటాడు. ఓకే, సో వన్స్ ఆ పేలోడ్ అనేది ఇన్స్టాల్ అయింది అంటే ఆ సిస్టమ్ ఇంకా మనకి కాంప్రమైజ్ అయిపోయినట్టే. సో దిస్ ఈస్ ది టర్నింగ్ పాయింట్ ఇన్ ది అటాక్ లైఫ్ సైకిల్. As the threat actor has entered the system and from now he can have the control over it kada. So ఇది ఇన్స్టాలేషన్ ఫేజ్ లో అవుతుంది. నెక్స్ట్ C2 కమాండ్ అండ్ కంట్రోల్.
Okay, so here the attacker is able to use the malware to assume the remote control of a device or identity within the target network. సో హ్యాకర్ ఆపరేట్ చేసే ఏరియాని కమాండ్ అండ్ కంట్రోల్ అంటాం అనమాట. సో ఇక్కడ నుంచే హ్యాకర్ విల్ గివ్ ది ఇన్స్ట్రక్షన్స్ టు ది ఫైల్. ఓకే, తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా అని కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేసుకుంటారు. సో ఇన్ దిస్ స్టేజ్ ది అటాకర్ మే ఆల్సో వర్క్ టు మూవ్ laterally throughout the network, so he can expand their access and establish more points of entry for the future అన్నమాట. అంటే ఒక సిస్టమ్ ని కాంప్రమైజ్ చేశాక అక్కడే ఉండకుండా లాటరల్ మూవ్మెంట్ ద్వారా అదర్ సిస్టమ్స్ నెట్వర్క్స్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ కూడా ఎంట్రీ పాయింట్స్ ని క్రియేట్ చేసుకుంటాడు. సో ఇలా చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో హీ కెన్ అటాక్ ఈజీలీ. ఓకే, సో మనకి లాస్ట్ స్టెప్ ఏంటి? యాక్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఎప్పుడైతే తను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయో హీ విల్ అబ్జర్వ్ ఫర్ సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ టైం చూసుకుని హీ విల్ అటాక్ అనమాట. సో హియర్ ది అటాకర్ will take steps to carry out the intended goals, which may include data theft, destruction, encryption, or any exfiltration of data. Okay, with hands-on keyboard access, the intruders will accomplish their original goals anamata. So this is action on objectives. So these are the 7 phases of the cyber kill chain. సో ఈ 7 phases యూజ్ చేసుకుని ఒక అటాక్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ransomware అటాక్ ఎలా అవుతుందో చూద్దాం సైబర్ కిల్ చైన్ ఫాలో అవ్వి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? రికాన్సెన్స్ కదా. సో ఇక్కడ హ్యాకర్ ఏం చేస్తాడంటే దే విల్ కండక్ట్ సమ్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ OSINT ఆన్ ఎంప్లాయీస్ యూజింగ్ ది సోషల్ మీడియా కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ పబ్లిక్ రికార్డ్స్ యూజ్ చేసుకుని OSINT పెర్ఫామ్ చేస్తారు. అలాగే షోడాన్ లాంటి టూల్స్ యూజ్ చేసుకుని ఏమన్నా సర్వర్స్ ఎక్స్పోజ్ అయి ఉన్నాయా లేకపోతే వాటి IP అడ్రసెస్ ఏంటి అవన్నీ చూస్తారు అనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ రావచ్చు, లైక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసే ఎంప్లాయ్ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి రావచ్చు. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? వెపనైజేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దే డెవలప్ ది ransomware అనమాట. ఆ ransomware ని ఏదైనా డెలివరీ మెకానిజం లైక్ ఏమన్నా ఈమెయిల్ కానీ ఎక్స్ప్లాయిట్ తో కంబైన్ చేసి ఉంచుతారు. ఓకే, సో నెక్స్ట్ డెలివరీ. ఇప్పుడు ఏంటి? ఆ ఫిషింగ్ రెడీ చేసుకుని ఉంచుకున్న ఫిషింగ్ ఈమెయిల్ ని ఎంప్లాయీస్ కి డెలివర్ చేస్తారు అనమాట. సో అది ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇక్కడ ఏంటంటే దే ట్రిక్ ది విక్టమ్ టు ఓపెన్ ది మెలీషియస్ అటాచ్మెంట్ అండ్ ఎనేబుల్ అనమాట. సో ఆ ఎక్స్ప్లాయిట్ యూజ్ చేసి వాళ్ళు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఏంటి? ఆ మెలీషియస్ లింక్ లో ఉన్నది వాళ్ళ డివైస్ లోకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. దే విల్ ఇన్స్టాల్ ది ransomware ఆన్ ది ఇన్ఫెక్టెడ్ డివైసెస్. ఓకే, సో దే ఆల్సో విల్ యాడ్ ది persistence mechanisms to ensure the ransomware runs even after a reboot. Okay, next ఏంటి? command and control. So here they connect the infected system to the C2 server to receive the encryption keys and further instructions అన్నమాట. లాస్ట్ ఏంటి? యాక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్నది చేస్తారు అనమాట. అంటే సో ఇక్కడ ransomware మెయిన్ పర్పస్ ఏంటి? విక్టిమ్ ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేసి ఒక ర్యాన్సమ్ నోట్ ని డిస్ప్లే చేస్తారనమాట. మీరు ఇంత అమౌంట్ పే చేస్తే కానీ మేము మీకు కీ ఇవ్వము అనేసి. సో దే డిమాండ్ ది పేమెంట్ ఇన్ క్రిప్టో కరెన్సీ ఆర్ సంథింగ్ బిట్ కాయిన్స్. సో దే మే ఆల్సో ఎక్స్ఫిల్ట్రేట్ ది సెన్సిటివ్ డేటా. అంటే డేటాని ఆల్రెడీ వేరే సిస్టంలోకి పంపించేసుకుని సో పబ్లిక్ గా డిమాండ్ చేస్తారు అనమాట. ర్యాన్సమ్ పే చేయకపోతే మేము పబ్లిక్ గా దీన్ని రిలీజ్ చేసేస్తాము అన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ ransomware ఫాలోస్ సైబర్ కిల్ చైన్. ఓకే, మనకి ఇన్ రియల్ WannaCry అనే ఒక ransomware ఉంది. సో అది ఈ సైబర్ కిల్ చైన్ ని ఎలా ఫాలో అయిందంటే ఫస్ట్ రికాన్సెన్స్ లో
they exploited a vulnerability in server message block SMB. Okay, weaponization లో they combined the ransomware with eternal blue అనే exploit తో కంబైన్ చేశారనమాట. నెక్స్ట్ డెలివరీ. సో ఎలా స్ప్రెడ్ చేశారంటే ఒక వార్మ్ ఫంక్షనాలిటీతో వల్నరబుల్ సిస్టమ్స్ లోకి స్ప్రెడ్ చేశారు. ఎక్స్ప్లాయిటేషన్. సో దే యూజ్డ్ ది ఎస్ఎంబి ఎక్స్ప్లాయిట్ టు ఎగ్జిక్యూట్ ది పేలోడ్ ఆన్ ది టార్గెట్ సిస్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. సో ఆ వానక్రే ర్యాన్సమ్వేర్ ని ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్. సో ఇక్కడ దే కమ్యూనికేటెడ్ విత్ అటాకర్ C2 సర్వర్ టు యాక్టివేట్ ది ఎన్క్రిప్షన్. నెక్స్ట్ యాక్షన్స్ ఆన్ ఆబ్జెక్టివ్స్. సో వీళ్ళు ఇక్కడ ఏంటి ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేసి దే డిమాండెడ్ బిట్ కాయిన్ ర్యాన్సమ్ పేమెంట్స్ అన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఏంటంటే ఏపీటీ సోలార్ విండ్స్ అటాక్ ఇన్ కిల్చెన్ అన్నమాట. సో ఫస్ట్ రికాన్సెన్స్ లో ఏం చేశారంటే దే గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఆన్ ది సోలార్ విండ్స్ అండ్ వాళ్ళ కస్టమర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు. వెపనైజేషన్ లో ఏం చేశారు, దే ఇన్సర్టెడ్ ది సన్బర్స్ట్ బ్యాక్ డోర్ ఇన్ టు ది ఓరియన్ సాఫ్ట్వేర్ లోకి ఇన్సర్ట్ చేశారు. డెలివరీలో ఏం చేశారు, ఈ కాంప్రమైజ్ అయిన అప్డేట్స్ ని కస్టమర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు అనమాట. సో దట్ దే విల్ ఇన్స్టాల్ ఇట్ కదా. ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ లో దే యాక్టివేటెడ్ ది బ్యాక్ డోర్ ఆన్ ది విక్టిమ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్. సెకండరీ పేలోడ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు పెర్సిస్టెన్స్ కోసం. నెక్స్ట్ C2 సర్వర్స్ యూజ్ చేసి కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. లాస్ట్ లో ఇక్కడ ఏంటి విక్టిమ్స్ దగ్గర నుంచి డేటాని తీసుకున్నారు అనమాట. దే ఎక్స్ఫిల్ట్రేటెడ్ ది సెన్సిటివ్ డేటా ఫ్రమ్ ది విక్టిమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ కిల్చెన్. థ్యాంక్ యూ.